మోదీ నివాసంలో ఎన్డీఏ సమావేశం ప్రారంభమైంది. ప్రధాని నివాసానికి అమిత్ షా, గడ్కరీ, రాజ్నాథ్ సింగ్ చేరుకున్నారు. సమావేశానికి చంద్రబాబు, పవన్, నితీష్ కుమార్ హాజరయ్యారు. ఎన్డీఏ సమావేశానికి చంద్రబాబు బయలుదేరారు. ఇది ఎన్నికల తర్వాత జరుగుతున్న తొలి ఎన్డీఏ సమావేశం. మోదీ నివాసంలో ఎన్డీఏ సమావేశం ప్రారంభమైంది. ప్రధాని నివాసానికి అమిత్ షా, గడ్కరీ, రాజ్నాథ్ సింగ్ చేరుకున్నారు. సమావేశానికి చంద్రబాబు, పవన్, నితీష్ కుమార్ హాజరయ్యారు. ఎన్డీఏ సమావేశానికి చంద్రబాబు బయలుదేరారు. ఇది ఎన్నికల తర్వాత జరుగుతున్న తొలి ఎన్డీఏ సమావేశం. మోదీ నివాసంలో ఎన్డీఏ సమావేశం ప్రారంభమైంది. ప్రధాని నివాసానికి అమిత్ షా, గడ్కరీ, రాజ్నాథ్ సింగ్ చేరుకున్నారు. సమావేశానికి చంద్రబాబు, పవన్, నితీష్ కుమార్ హాజరయ్యారు. ఎన్డీఏ సమావేశానికి చంద్రబాబు బయలుదేరారు. ఇది ఎన్నికల తర్వాత జరుగుతున్న తొలి ఎన్డీఏ సమావేశం. అయితే ఈ ఎన్డీఏ సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. కొద్దిసేపటి క్రితమే మోడీ నివాసంలో ఇటు ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి నేతల సమావేశం కూడా ప్రారంభమైంది. ఈ సమావేశానికి ఇటు అమిత్ షాతో పాటు ఇటు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తో పాటు, నితీష్ కుమార్ తో పాటు ఇటు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ముఖ్య నేతలందరూ కూడా హాజరయ్యారు. ముఖ్యంగా ప్రభుత్వం ఏర్పాటు సంబంధించినటువంటి అంశాలపైనే వీరు కీలకంగా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. అంటే పోర్ట్ఫోలియో సంబంధించినటువంటి అంశాలతో పాటు ఇటు చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఈ యొక్క సమావేశం కూడా హాజరవుతున్నారు. కాబట్టి వీరికి ఏదైనా అష్యూరెన్స్ కూడా ఇస్తారనే ఆ అంశాలు కూడా ఇప్పుడు చర్చ కూడా వస్తుంది. ఎందుకంటే ఇద్దరు చంద్రబాబు నాయుడు కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి చాలా సీనియర్ నేత. దాంతో పాటు ఇటు టీడీపీకి సంబంధించినటువంటి పోర్ట్ఫోలియోస్ ఎన్ని మంత్రులకు సంబంధించినటువంటి ఆ పోర్ట్ఫోలియోస్ ఇవ్వాలనే అంశాలపై కూడా ఈ యొక్క సమావేశంలో చర్చ కూడా వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. దాంతో పాటు ఈ నెల 7న మరోసారి ఈ యొక్క సమావేశం అయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తున్నాయి. ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి నేతలందరూ కూడా 7న మళ్ళీ ఈ యొక్క సమావేశం కూడా హాజరవుతారు. కాబట్టి ఈ సమావేశానికి మాత్రం ఇటు ఏదైతే ఇప్పుడు కొనసాగుతున్నటువంటి సమావేశంలో మాత్రం ఇటు విజయాలకు సంబంధించినటువంటి అంశాలు, అయితే దాంతో పాటు ఏ విధంగా విజయం సాధించారు, ఎక్కడ తగ్గినాయి అనే అంశాలపై కూడా వీరు పూర్తి స్థాయిలో చర్చించేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ.
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తన పదవికి రాజీనామా చేశారు.